సాయి గారు మీ రియల్ లైఫ్లో రియల్ వైఫ్ అయితే సినిమా ఇండస్ట్రీలో మీకు ఇంకొక వైఫ్ ఉన్నారంట కదా? సాయి గారు ఫీల్ అవ్వకండి, నిజంగానే ఉన్నారు. ఇప్పుడు చెప్తారు చూడండి, అదే సెకండ్ వైఫ్ ఎవరు అనేది ఇప్పుడు చెప్తున్నారు సార్, వినండి. మా గురువు గారు నేను మా ఊళ్ళో పాట రాశారు. ఏమని రాశారంటే, పాలు మేగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై రెండు తోడై కలిసిన జోడ నేను మావిడ అని ఆయనే పెట్టాడు. నేను మావిడ అని సినిమా ఫీల్డ్లో టైటిల్ నాకు. రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా పెట్టలేదు, ఆయన సినిమా ఫీల్డ్లో అని పెట్టాడు. చంద్రమోహన్ గారు నేను చాలా 24 సినిమాలు చేసి నేను మావిడలాగే ట్రావెల్ చేశాం. అది అయిపోయిన తర్వాత నాకు 3వ వైఫ్గా రాజేంద్ర ప్రసాద్ గారు తగిలారు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నా నరసింహారావు గారు, రాసుకోండి మీకు నచ్చినట్టు. నిజంగానే 3 పెళ్లిళ్ళు అండి. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు నేను 32 సినిమాలు ఆయన వైఫ్ను వదిలేసి వచ్చేసేవారు షూటింగ్కి. నేను నా వైఫ్ను వదిలేసి నేను షూటింగ్కి వచ్చేసేవాడిని. ఇద్దరు దేశమే తిరుగుతూ ఉండేవాళ్ళం అండి టోటల్గా. ఆఖరికి ఎలా ముద్ర పడిపోయిందంటే మా ఇద్దరికే నేను మావిడ అని టైటిల్ మా ఇద్దరి మధ్యన సార్థకత ఏర్పడిపోయిందండి. దీని మీద ఇంకొక జోక్ కూడా మీకు ఉంది. ఏంటంటే మేము తిరుపతి షూటింగ్కి వెళ్ళినప్పుడు, రెగ్యులర్గా తిరుపతి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఊర్వశి అని హోటల్ ఉందండి అక్కడ. ఆ ఊర్వశిలో ఎక్కువ దిగేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక సూటు, నాది ఒక పక్కన ఒక సూటు, దానిపైన కింద నాది సూట్. హీరో అనేవాళ్ళు ఎప్పుడు మార్నింగ్కి వస్తారో మేము ముందు రోజు వెళ్ళిపోయి అన్నీ చూసుకుంటాం కదండి మనం. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు రూమ్ అలా అలాట్ చేసి పెట్టేస్తారు. మేము ఈవినింగ్ దిగాం, తెల్లారి పొద్దున ఆయన వస్తాడు, ఆయనకు ఒక రూమ్ అలాట్ చేసి పెట్టేశారు, నాకు ఒక రూము. రిసెప్షన్లో వెళ్ళగానే నమస్తే అండి, నమస్తే అది ఇది అని బాగున్నాను. ఒరే డైరెక్ట్గా సామాన్ తీసుకెళ్ళి పైకి పెట్టి అన్నాడు కుర్రాడు. బయట పెట్టిపోయాడు. వస్తానండి పైకి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతాను, స్నానం చేసి వస్తాను అది ఇదని నేను పైకి వెళ్ళానండి. పైకి వెళ్ళి రూమ్ తీసే ఉంది, వెళ్ళాను, లగేజ్ లేదండి. ఇదేంటి లగేజ్ లేదు ఇక్కడ, ఏమైంది అని చెప్పి రిసెప్షన్కి ఫోన్ చేశాను. అరే అదేంటండి, కుర్రను పిలిచాడు, అదే కుర్రను పైకి పంపించాడు. ఎరా లగేజ్ ఎక్కడ పెట్టాను కదా సార్, ఎక్కడ ఏది కనపట్లేదు, ఇక్కడ కాదు సార్ రాజేంద్ర ప్రసాద్ గారి రూమ్లో పెట్టాను సార్. రాజేంద్ర ప్రసాద్ గారి రూమ్లో ఏంటరా అంటే, మీ ఇద్దరు నేను మావిడెట్ కదండి. నువ్వు అక్కడ బాబు మేల్ టు మేల్, నేను మావిడ నువ్వు మన పేపర్లో రాశారు కదా సార్, నేను చదివాను. ఇంకెక్కడ చెప్పగా నీళ్ళ లగేజ్ తీసుకురా. అలాగా మొత్తం మీద ఏమైందంటే ఆఖరికి నేను మావిడ అనేది మా ఇద్దరికి స్టాంప్ అయిపోయింది, రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు. సార్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ సినిమా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, నిజంగా నేను ఇది పొగడ్త కాదు సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎక్కడ కొంచెం సేపు కూడా బోర్ అనేది, ఈవెన్ 5 minutes కూడా బోర్ కొట్టని సినిమా, ఫుల్ లెంత్ మూవీ మనం ఎంజాయ్ చేస్తాం. సో అంత గొప్ప సినిమా తీశారు మీరు. ఆ స్టాంప్ క్యారెక్టర్ అయినా, వాడి ఐస్ మీద కూర్చోబెట్టడం అయినా, ఇవన్నీ చూడడానికి చాలా, అసలు ఆ సినిమా చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్ కొంచెం. నాకు జంధ్యాల గారు ఒక సినిమా తీశారండి. ఆయన అదేమిటది మన ఆనా పెళ్ళంట, కోట శ్రీనివాసరావు గారు పిసినారు, చూసే ఉంటారు. చూసాను. కోడిని వేలాడి తీసుకుని తింటూ ఉంటాడు ఆయన. కోడిని వేలాడి చేసి నోరు చప్పలిస్తూ ఉంటాడు, అది తింటే మళ్ళీ ఎక్కడైపోద్దు అని లొట్టలేస్తూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కూతురు ప్రేమిస్తున్నాడు. సో అతను ఎప్పుడు ఒప్పుకుంటాడు, కోట శ్రీనివాసరావు ఆయన సైకాలజీ స్టడీ చేశాడు, తనకంటే పిసినారైన వాడిని అల్లుడు చేసుకుంటాడని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే కోట శ్రీనివాసరావు కంటే పిసినారిగా నటిస్తూ దగ్గర అవుతాడు, సుఖాంతం అవుతుంది, అది వేరే విషయం. అది సూపర్ హిట్ అయింది సినిమా. సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అనిపించిందండి, జంధ్యాల గారు పిసినారితనం మీద మంచి సినిమా తీశారే, మనం ఇలాంటి పిసినారితనం మీద మంచి సినిమా తీయాలి కదా, తీస్తే బాగుంటుంది కదా అనిపించిందండి. అక్కడ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కానీ తీసి ఫెయిల్ అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నారు అంటారు. చాలా జాగ్రత్తగా తీయాలి ఆ సినిమా. నేను అంటే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ సూపర్బ్గా ఉండాలి అనుకుని
ఒక 6-7 నెలలు స్ట్రగుల్ అయ్యానండి. ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనండి. అప్పుడు నాకు థాట్ వచ్చింది, పిసినారు కడుపులో అంతకంటే పిసినారు పుడితే ఎలా ఉంటుంది అనేది అనిపించి, దాని నుంచి లోపల స్ట్రగుల్ అయ్యి దాన్ని ఒక కథగా ఫామ్ తీసుకొచ్చి రైటర్స్ని కూర్చోబెట్టుకుని అన్నీ చేసి తీసిన సినిమా అండి అది ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. స్టాంప్ క్యారెక్టర్ ని మీరు చేసింది సార్ నాకు కొన్ని గుర్తొస్తుంటే, వాడు ఐస్ మీద కూర్చుని డబ్బుల కోసం కక్కుతూ పడ్డం వాళ్ళ నాన్నలాగా. ఇది కాకుండా ఇది ఒక ట్రాక్ అయితే, మళ్ళీ బాబు మోహన్ గారు వాళ్ళది ఒక ట్రాక్ ఎక్కడ బోర్ కొట్టదు. మళ్ళీ వై విజయ్ రావికొండలరావు ఆ ట్రాక్ ఒక ట్రాక్, మళ్ళీ ఇటు చూసుకుంటే శ్రీలక్ష్మి గారిది ఒక ట్రాక్, వేలు గారు, మొత్తం 3 ట్రాక్లుగా 4 ట్రాక్లుగా సినిమాని ఎటు వెళ్ళినా బోర్ కొట్టకుండా మల్లికార్జునరావు ఒక ట్రాక్, మెంటల్ ఇట్లా 4 రకాలుగా 5 రకాలుగా ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. ఏ క్యారెక్టర్కి వెళ్ళినా బోర్ కొట్టకుండా చేశారు సార్. అది నాకు రైటర్స్ సహకారం అండి, రైటర్స్ గొప్పతనం. నాకు ఆ సినిమాకి పనిచేసిన రైటర్స్ కాశీ విశ్వనాథ్ కానీ, శంకరమంచి పార్సారథి గారు కానీ, పేరు లేకుండా అప్పుడప్పుడు నాకు కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి దివాకర్ బాబు గారు కానీ, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్లే ఎక్కువ ఈ సినిమా వచ్చిందండి. మీరు అనుకున్నట్టుగా విజయం, మీరు అనుకున్న లెవెల్లోనే విజయం సాధించింది ఆ టైంలో? సాధించిందండి. ఎన్ని రోజులు ఆడింది సార్ అప్పట్లో? 100 days అండి. 100 days ఆడింది. అప్పట్లో 100 days ఆడితే గ్రేట్ సినిమా. ఇప్పుడంటే వారం రోజులు ఆడితే గ్రేట్. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు బాలాదేవి గారికైనా రాజేంద్ర ప్రసాద్ గారికైనా ఒక బ్రేక్ వచ్చిన సినిమా, వాళ్ళు ఈవెన్ గా గుర్తుండిపోయేలాగా చేసిన సినిమా అంటే. సో చంద్రమోహన్ గారి విషయానికి వద్దాం సార్. చాలా మంచి సినిమాలు ఇచ్చారు చంద్రమోహన్ గారికి కూడా మీరు. సో చెప్పండి సార్, మీకు ఆయన. నేను ఇవ్వడం కాదండి, ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చాడు చంద్రమోహన్ గారు. ఎందుకంటే ఈజ్ ఏ బోర్న్ ఆర్టిస్ట్ అండి. అసలు నటన్ని అవలేలుగా చేయగలుగుతాడు ఆయన, సమస్య లేదు. ఎవరు? చంద్రమోహన్ గారు. సీన్ అలా చెప్తే చాలు బుర్రకెక్కేస్తుంది, ఇంక మళ్ళీ 1-10 సార్లు చెప్పక్కర్లేదండి. అటువంటి వ్యక్తితో నేను అసలు నాకు ఒరిజినల్గా గురువు దాసనారాయణరావు గారు అండి. నాకు చాలా సంవత్సరాలు పనిచేశాను గురువు గారి దగ్గర, కానీ కామెడీ గురువు నాకు చంద్రమోహన్ గారు, నా రైటర్స్. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు మీరు? మొత్తం మీ టోటల్ మీ కెరియర్ ఇప్పటి వరకు సార్? ఇప్పటి వరకు 75 సినిమాలు చేశాను. 75 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఎక్కువగా చంద్రమోహన్ గారిని లేదంటే రాజేంద్ర ప్రసాద్ గారిని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడం వెనక రీజన్ ఏంటి? నేను సెలెక్ట్ చేసుకోవడం కాదండి, డిమాండ్ అండ్ సప్లై. అంటే ఒక సినిమా ఒక కాంబినేషన్లో సక్సెస్ అయిన తర్వాత ఓ షాప్లో ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువుకి మంచి డిమాండ్ ఉందనుకోండి, ఆ వస్తువు కోసమే వెళ్తారు తప్పించి మిగిలిన వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. రైట్. అలాగే చంద్రమోహన్ గారు, రేలంగి నరసింహారావు గారు కాంబినేషన్ బాగుంది అని చెప్పి తెగొచ్చేవారు. ఇది అయ్యి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత మా ఇద్దరి కాంబినేషన్ అని మళ్ళీ తెగొచ్చేవారు. యాస్టిస్ ఆ విధంగా డిమాండ్ అండ్ సప్లై తప్పించండి, ఇంకోటి కాదు. యాస్టిస్ వచ్చిన సినిమా ఎందుకు వదులుకోవాలి అని మేము చేయడం అండి. యాస్టిస్ సార్ నేను కథ చెప్తాను, మీరు అది ఆ కథ నుంచి మీ సినిమానే అది. నేను షార్ట్గా చెప్తాను. ఒక హీరో, అలాగే హీరోకి పెళ్ళవదు, ఆఫీసర్ టార్చర్ పెడుతూ ఉంటాడు, ఇంకో పెళ్లి అంటే పెళ్ళి అవ్వకుండానే పెళ్ళయిందని చెప్తాడు. మొత్తానికి ఇటొచ్చి హీరోయిన్ వస్తుంది, నేనే నీ పెళ్ళాన్ని అంటుంది. అసలు ఆ కథ ఎలా ఉందంటే సరే, ఆ ట్విస్ట్లు, వీడికి పెళ్ళి అవలేదని అబద్ధం చెప్తాడు, చితీరా చూస్తే పెళ్ళా ఉంటుంది. అసలు ఆ కథ ఎలా రాసుకున్నారు సార్? ఆ సినిమా బ్రహ్మచారి మొగుడు. అది యాక్చువల్గా నా ఫస్ట్ సినిమా నేను మావిడండి. నేను మావిడ కథ మీకు ఐడియా ఉందా? లేదు, ఉండదు మీకు ఉండదు. అదే కథని తిప్పానండి, ఏమీ లేదు. నేను మావిడిలో ఏంటంటే బ్రహ్మచారి చంద్రమోహన్ ఇల్లు అద్దె కోసం తిరుగుతూ ఉంటాడు. ఓకే. పెళ్ళైన వాళ్ళకే ఇల్లు ఇస్తాము, బ్యాచిలర్స్కి ఇవ్వము అంటారు. ఓ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక అమ్మాయి ఫోటో తీసుకుని, ప్రభ ఫోటో తీసుకుని, ఇది నా పెళ్ళామని అబద్ధం ఆడి ఇల్లు తీసుకుంటాడు. వన్ ఫైన్ మార్నింగ్ నీ పెళ్ళాన్ని అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చేస్తుందని, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డ్రామా. అదే కథని దీన్ని ఏం చేసాం, మనం రివర్స్ చేసాం. ఇక్కడ ఎలాగా, చంద్రమోహన్కి రాక ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగం రాకపోతే ఏజ్ ఎక్స్పైర్ అయిపోతుంది గవర్నమెంట్లో, ఇంకో గవర్నమెంట్ ఉద్యోగాలు రావు వాడికి. ఆ ఉద్యోగం రాదు, అసలు రావు. దేవుణ్ణి మొక్కుకుంటాడు. మొత్తం మీద ఉద్యోగం వచ్చింది, వెళ్ళాడు ఆఫీస్కి, జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయిన తర్వాత ఆఫీసర్ గిరిబాబు గారు రిసీవ్ చేసుకుని సూపర్ అది ఇది ఇలాగా బ్రహ్మాండం కూర్చోవయ్యా అలాగిలాగా ఆ? అని ఆ మాటల్లో వీడికి పెళ్ళి అవ్వలేదు అని తెలుస్తుందండి. వాడికి ఏంటంటే ఆఫీసర్కి ఉద్యోగం ఇచ్చేసాడు, అయిపోయింది. పెళ్ళైన వాళ్ళు అయితే గౌరవిస్తాడు వాళ్ళని, పెళ్లి కాని బ్యాచిలర్స్ అయితే గౌరవించడు. అవును అవును. అందుకని ఏం చేస్తాడంటే వీడు నానా టార్చర్లు పెడతాడు గిరిబాబు ఇతన్ని. ఆఫీసులో తొడవమని, చేయమని, అవును కుండతో నీళ్లు తీసుకురమ్మని, తర్వాత ఏమో టెలిఫోన్ డైరెక్టరీ ఇచ్చి దాన్ని 2 కాపీలు చేయమని, ఇలాంటి చిత్రహింసలు పెడతాడు. వీడు భరించలేడు అసలు. అవును. బ్రహ్మానందాన్ని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మానంద గారు సలహా ఇస్తాడు. ఏమనంటే మన ఆఫీసర్ గారికి బ్యాచిలర్స్ అంటే కిట్టదు, పెళ్ళైన వాళ్ళు అంటేనే గౌరవిస్తాడు ఆయన. అంచేత ఓ పని చేద్దాం, ఓ శుభలేఖ వచ్చేసి నీకు పెళ్ళని చెప్పేసి చేద్దాం, కొంప మునిగిపోద్దురా. వాడు వస్తాడు కదా పెళ్ళికి, రైట్. రాడు. ఎందుకు రాడు? వాడు మ్యారేజ్ డే రోజు ఎక్కడికే కదలడు, ఇల్లు వదిలిపెట్టాడు, భార్యను వదలడు. కాబట్టి ఆ మ్యారేజ్ డే రోజే పెళ్లి పెట్టుకుందాం అని పెళ్లి పెట్టుకుంటాడు. ఆడి ఎళ్ళు మొత్తం మీద శుభ్రంగా అయిపోయిందండి. ఇది నేను నీ పెళ్ళానని చెప్పి యమున వచ్చేస్తుంది. అసలు ఈడి పెళ్ళి ఆ శుభలేఖ ఏంటి అదంతా అనుకునే లోపు మళ్ళీ ట్విస్ట్ అండి. మళ్ళీ వచ్చేసి అక్కడి నుంచి పెళ్ళానని చెప్పి తల్లిదండ్రులు కూడా నమ్మించి ఇవన్నీ చేసి, తల్లిదండ్రులు కాదు కూడదు నువ్వేంటయ్యా అమ్మా, అది మేము పెళ్ళే చేయలేదు వాడికి, నువ్వు ఇంత దొంగ నాటకం ఆడితే ఎలాగంటే శుభలేఖ చూపిస్తుందండి. వీళ్ళకి తెలియదు ఆ శుభలేఖ గురించి. శుభలేఖ వేసి ప్రింట్ చేసి ఆఫీసర్కి ఇచ్చిన విషయం. దాంతో చచ్చినట్టు కాపురం చేయగలిసి దాన్ని వదులుకోవాలని ట్రై చేస్తాడు. అది బ్రహ్మచారి మొగుడు.